రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక అప్పీజ్మెంట్ పాలిటిక్స్ని పతాక స్థాయికి తీసుకువెళ్లారు. ఎలాంటి మొహమాటం లేకుండా ముస్లింలను బుజ్జగిస్తున్న విధానం ఏదైతే ఉందో అది నభూతో నా భవిష్యత్తు. ఈవెన్ రాహుల్ గాంధీ కూడా ఆయన దగ్గర నేర్చుకుంటే బెస్ట్ ఏమో. అంటే అంత స్థాయి అప్పీజ్మెంట్ నిస్సిగ్గుగా హిందువులు ఏమనుకుంటే మనకేంటి అన్నట్లుగా. ఎందుకంటే వాళ్ళకు పదవులు కావాలి, అవి నిలబడాలంటే ఓట్లు కావాలి. ఆ ఓట్లు ఎక్కడ గంపాగుత్తగా దొరుకుతాయో వాళ్ళకి సున్నం పోయాలి. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గతంలో చేసినటువంటి కొన్ని కామెంట్స్ని ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఫస్ట్ కామెంట్ బాగా గుర్తుంది నాకు. అసెంబ్లీలో మాట్లాడుతూ తెలుగులో మాట్లాడడానికి అక్కడ ఉన్నటువంటి ఓవైసీ బ్రదర్ని పర్మిషన్ అడిగారు. చాలా విచిత్రం అనిపించింది. ఇక రెండవది, ముస్లింలంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అంటేనే ముస్లింల పార్టీ అని నిర్మోహమాటంగా చెప్పిన విషయం ఒకటి. ఇక ఇదొక వీడియో చూడండి. मुसलमानों के और 4% जो रिजर्वेशन हमने दिया, 4% रिजर्वेशन बचाने के लिए हम लोग मेहनत कर रहे हैं. ముస్లింలకు ఇచ్చేటటువంటి 4% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది మేమే ఇచ్చాం, దాన్ని ఇంకా అలాగే కాపాడుకుంటూ ముందుకు వెళతాం అని చెప్పి. ఇంకా ఎన్ని ఇస్తారో ఇవ్వండి, వాళ్ళకు ప్రత్యేక ప్యాకేజీ, అట్రాసిటీ లాంటి యాక్ట్స్ కూడా తీసుకొచ్చి అవి కూడా ఇవ్వండి. ఇన్ని చేసినా కూడా సిగ్గు రానిటువంటి సమాజం ఏదన్నా ఉంది అంటే అది హిందూ సమాజం. కులాల కుంపట్లో మార్వాడి గోబ్యాకో ఇంకో గోబ్యాకో లాంటి ఇంట్రెస్ట్లతోనూ బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహం ఉండొద్దు అని చెప్పేసి ఆంధ్ర తెలంగాణ వంటి వివాదాలతోనూ ఇలా అందులో నిమగ్నమైపోయినటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిగ్గు లేదు, ఎప్పటికీ రాదు. కనుక వీళ్ళ ఆటలు ఇంత ఓపెన్గా నడుస్తూ ఉన్నాయి. అయితే ఇంత ఆడినా కూడా ఎక్కడా వారి వైపు నుంచి ప్రశంస రాదు సరికదా, ఇజ్జత్ పోతుంది. ఉదాహరణకి అక్బరుద్దీన్ ఓవైసీ ఎంత దారుణంగా మాట్లాడారో ఒకసారి ఈ వీడియో చూడండి. अरे दीवानों कभी ये तो सोचो, जो चीफ मिनिस्टर आता वो ओवैसी ब्रदर्स के पास क्यों आता? क्यों हमारे पे बोल रहे? ऐ कांग्रेस के गुलामों, पंजा दिख रहा है यहाँ पे. गुलामों, अगर रेवंत और कांग्रेस खरीब नहीं आती तो जुबली हिल्स जीतते थे, साहब जीतते थे. अरे बाबा, इस वास्ते तो हमारे पास आते हैं. कोई भी रहने दो, रद्दी रहने दो, उसको जरूरी है हमारे पास आना पड़ेगा. इसलिए कि हमारे साथ आपकी ताकत है, हमारे साथ आपकी दुआ है, हमारे साथ आपका इत्तेहाद है. कोई हमारा नहीं है मेरे भाई. अब आप बोलेंगे अरे भाई फिर क्या करना? मैं जो सोचता हूं आपको बोल रहा हूं. सालार मुझे बोले थे, मैंने सालार से पूछा, बाबा ये ऐसा है, ये बदमाश है, ये जहरीला है, ये ऐसा है वैसा है. तो सालार मुझे क्या बोले मालूम? मियां, सांपों में ही रहना है, बस देख लो कौन से सांप में कम जहर है, उसको साथ रख लो. अब हमारा हाल तो ये हो गया है कि इतने सांपा डसे अब सांप का जहर भी काम नहीं कर रहा है, कुछ नहीं आ रहा है. लेकिन याद रखो, कोई हमारा नहीं है, कोई राव हमारा नहीं, कोई रेड्डी हमारा नहीं, कोई वेलमा हमारा नहीं, कोई कापू हमारा नहीं. हमारा कोई है तो ला इलाहा इल्लल्लाह मुहम्मदुर रसूलुल्लाह कलमा पढ़ने वाला. ఇంకా చాలా ఉంది, ఇది చాలు. క్లియర్గా వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నమ్ముకున్న ఆ ఓటు బ్యాంకు కూడా ఉంది. మనం పాముల మధ్య ఉన్నాం, ఆ పాముల్లో తక్కువ విషం ఉన్న వాళ్ళని మనం చూజ్ చేసుకుంటున్నాం. వాళ్ళకి మన అవసరం ఉంది, మన కాళ్ళ దగ్గరికి వస్తారు, వాళ్ళు మన బానిసలు. ఏ రెడ్డి, ఏ కాపు, ఏ వలమ, ఏ బలిజ, వీళ్ళెవ్వరూ మనకు సంబంధించిన వాళ్ళు కారు, వీళ్ళు మన వాళ్ళు కాదు. మన వాళ్ళు ఎవరు అంటే కల్మా చదివిన వాళ్ళే. ఒకసారిగా ఈయన అనేసరికి ఆపరేషన్ సింధూర్ టైంలో ఉగ్రవాదులు
అక్కడ మతాన్ని అడిగి చంపినప్పుడు కూడా ఇదే ఫిల్టర్ అనమాట వాళ్ళు. నీకు కల్మా వచ్చా అంటే ఒకవేళ ఎవరన్నా సరే అవును నేను ముస్లింనే అని అంటే ఒప్పుకోరు. నీకు కల్మా వచ్చా ఒకసారి చదువు అంటారు. ఆ కల్మా చదివితే తప్ప వాడు బ్రతకలేదు. చదవని వాడందరూ కూడా నాన్ ముస్లిమ్స్ కింద పరిగణించి చంపబడ్డారు. అలా ఇప్పుడు ఈయన ఆ మాటలు అనేసరికి ఆ ఘట్టం, ఆ దారుణమైనటువంటి నరమేధం గుర్తుకు వచ్చింది. రేవంత్ రెడ్డి లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళకి నిజంగా ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్న దీనిపైన రియాక్ట్ అవ్వాలి, కానీ రియాక్ట్ అవ్వరు. క్లియర్గా చెప్తున్నారు కదా, మీకు గతి లేక మా దగ్గరకు వస్తున్నారు, మీకు మా అవసరం ఉంది కాబట్టి మీరు మా బానిసలు అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అక్కడ ఉన్నటువంటి జనాన్ని ముస్లింలుగానే ఉంచుతూ ముస్లింలుగానే బ్రతకమని చెబుతూ నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన వాళ్ళు కాదు అని చెప్పి మతోన్మాదాన్ని కూడా ఈయన నూరిపోస్తూ ఉన్నాడు ఇన్ ద నేమ్ ఆఫ్ పాలిటిక్స్. ఇదే ఓవైసీ బ్రదర్స్ 15 మినిట్ అని ఎంత హేట్రెడ్ స్ప్రెడ్ చేశారో మనందరికీ తెలిసిందే. బతుకమ్మ అని రామాయణాన్ని క్రిటిసైజ్ చేశారు, అవి కూడా చూసాం మనం. ఎక్కడ వీళ్ళ మీద ఎటువంటి కేసులు నమోదు కాలా, ఎవ్వరూ వారిని అరెస్ట్ చేసే ధైర్యమూ చేయలే. పైపెచ్చు వీళ్ళు వచ్చి రాజ్యాంగం పేరు మీద అధికారణలు చూసుకుంటూ మాట్లాడతారు. అంతేకాకుండా బీజేపీ లాంటి పార్టీలను హిందుత్వ పార్టీలు అంటూ ఎండగడతారు. మరి బీజేపీ హిందుత్వ పార్టీ అయితే ముస్లిమీన్ అని పార్టీ పేరులోనే పెట్టుకున్నటువంటి మీదే పార్టీ అవుతుంది. మీది ఒక మత్తత్వ పార్టీయేగా. ఎంతసేపు ముస్లింలను అప్పీల్ చేసే కాంగ్రెస్ది మత్తత్వ పార్టీయేగా. అక్రమ వలసదారులను ఎంకరేజ్ చేసే తృణమూల్ కాంగ్రెస్ పార్టీది మత్తత్వ పార్టీయేగా. ఏ పార్టీ మత్తత్వ పార్టీ కాదు. కనుక ఈరోజు ఈ రాజకీయాలు ఎంత విషమయమైపోయాయి, ఎంత మతమయమైపోయాయి, ఏ మతమయమైపోయాయి అనేది కూడా ప్రజలందరూ ఆలోచించాలి. మరి ముస్లింలందరూ ఏకీకృతమై ఓటు బ్యాంకుగా మారినప్పుడు హిందువులు కూడా ఏకీకృతమై ఓటు బ్యాంకుగా మారినప్పుడే విరుగుడవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. వీళ్ళు మాత్రం విడిగా ఉండాలా, వీరు మాత్రం కలిసి ఉండాలా? ఇదెక్కడ న్యాయం? అందుకనే హిందుత్వ ఓటు బ్యాంక్ తయారవ్వాలి. వాళ్ళు బీజేపీకి వేసుకుంటారా లేదా ఇంకే పార్టీలకు వేసుకుంటారా అనవసరం. వాళ్ళకి సంస్కృతి రక్షించబడాలి, వాళ్ళకి అభివృద్ధి కావాలి, వాళ్ళ డిమాండ్స్ వాళ్ళకి హిందువుగా ఉండాలి, ముస్లింలకు ఎలాగైతే ఉన్నాయో అలా. కనుక ఇలాంటి వాదన చేసే వాళ్ళని మతోన్మాదులు అంటారు, ఇలాంటి స్పీచ్లు ఇచ్చే వాళ్ళనేమో ప్రోగ్రెసివ్ థింకర్స్ అంటారు. ఇది నేటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితి.